మా చిన్న హోమ్ టూర్ చూడండి అందరూ. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర బాల్కనీ. ఎంట్రీ అవ్వగానే బేసిక్ గా సోఫాస్ ఉంటాయి, తెలిసిందే అందరికి. సోఫా వెనకాల వాల్ కి రాధాకృష్ణ ఫ్రేమ్ పెట్టిన చూడండి. ఈడ ఛార్జింగ్ కోసం ఒక టేబుల్ సపరేట్ పెట్టేసి, ఇదే మా వాషింగ్ మిషన్. ఈ సైడ్ ఉంది అన్న బెడ్రూమ్ లుక్ తర్వాత చూపిస్తా. ఫస్ట్ మమ్మీ డాడీ బెడ్రూమ్ చూపిస్తున్నా చూడండి. ఎంట్రీ అవ్వగానే చిన్న డ్రెస్సింగ్ టేబుల్ కనిపిస్తుంది చూడండి. ఇది నేను చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ డ్రెస్సింగ్ టేబుల్ కొన్నదట ముక్తారన్న ఫర్నిచర్ షాప్ లో. అది ఇంకా చూడండి ఎట్లా మెరుస్తుందో. ముక్తారన్న అంటే చిన్నప్పటి నుంచి నేను ఆడుకున్న తోడు అన్న. ఇక బెడ్రూమ్ లుక్ చూసుకోండి ఒకసారి, ఇలా ఉంది. మా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మాక్సిమం అన్న షాప్లకి వెళ్ళి వస్తుంది మా దగ్గరికి. ఇక హాల్లో దివాన్ ఉంటుంది. ఈ దివాన్ మీద నేనే పనుకుంటా, ఎందుకంటే రాత్రిపూట లేట్ వస్తుంది కాబట్టి. హాల్లో టీవీ ఉంటుంది కాబట్టి అందరు పనుకుని నెట్ఫ్లిక్స్ నీట్ గా చూసుకొని పనుకుంటా. నాకు రాత్రి పనుకున్నప్పుడు క్రేవింగ్స్ అయితే ఆకలి అవుతుంది కాబట్టి కిచెన్ కి దన్నదన్న ఉరకడానికి సేఫ్టీ ప్లేస్ హాల్. మా ఇల్లు అంత పెద్దది కాదు కాబట్టి హాల్లోనే ఫ్రిడ్జ్ అడ్జస్ట్ చేసినాం. ఇప్పుడు కిచెన్ లుక్ చూద్దాం చూడండి. కిచెన్ బయటనే వాటర్ బబుల్. కిచెన్ ఇంత నీట్ గా ఉండడం కారణం మా మమ్మీ చాలా నీట్ గా సెట్ చేసేస్తుంది కిచెన్ ని. నేను ఎంట్రీ చేస్తే మొత్తం గలీజ్ అయిపోతుంది అని అందుకే నేను లోపల పోతున్నాను, బయటకి వెళ్ళి క్యాప్చర్ చేస్తున్నా. చూసుకోండి ఒకసారి. రైట్ బాల్కనీకి వెళ్దాం. ఇక చెట్లను చూపిస్తాను నడండి. తులసి పక్కన మనీ ప్లాంట్ ఉంటుంది, దాని పక్కనే పాన్ లీఫ్ ఉంటుంది, అలోవేరా ప్లస్ ఓమా చెట్టు కూడా ఉంటుంది. అప్పుడప్పుడు బజ్జీలు వేసుకొని తిండి. రైట్ బాల్కనీలో బట్టలు ఆరేస్తుంది మా మమ్మీ అప్పుడప్పుడు చూడండి. ఇక ఇదే మా స్వీట్ హోమ్ టూర్. ఎలా ఉందో చెప్పండి కామెంట్ లో. మర్చిపోయిన అన్న బెడ్రూమ్ లో అన్న పనుకున్నాడు, అందుకే డిస్టర్బ్ చేయలేకని ఇక అన్నది కవర్ చేయలేకపోయినా. మా మమ్మీ చేసిన హ్యాండ్ వచ్చిన వాళ్ళందరికల్లా మా మమ్మీ ఒక్కొక్కటి ఇచ్చి పంపిస్తుంది. హాల్ రెండా మమ్మీ చేసే ఐటమ్స్ ఉంటాయి. పొద్దున్న లేచినప్పటి నుంచి మమ్మీలు చాలా కష్టపడతారు, ఏం కావాలంటే అది ఇస్తారు. హ్యాండ్స్ ఆఫ్ టు మామ్. లవ్ యూ మామ్.